బేసికల్లీ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అయితే ఈరోజు అయితే స్టార్ట్ అవబోతుంది. ఆ విషయం అందరికీ తెలుసు. దీన్ని ఎల్ క్లాసికో అని అంటారు. సో ఈ మ్యాచ్లో ఉన్న అద్భుతమైన సన్నివేశాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఇది సెకండ్ సెరమోనీ కూడా అవుతుంది. అంటే ఐపీఎల్లో ఇంతవరకు వరకు ఫస్ట్ సెరమోనీ ఉంటుంది, అది కూడా స్టార్టింగ్ మ్యాచ్. బట్ ఇన్ ద ఫస్ట్ టైం సెకండ్ మ్యాచ్ డే కూడా మనకు సెరమోనీ అయితే జరుగుతుందన్నమాట. సో అది చెన్నైలో జరగబోతుంది, చపక్ స్టేడియంలో. సో చపక్ స్టేడియంలో ఇంకా తెలిసిందే కదా, చెన్నై వాళ్ళు రికార్డ్స్ 87% ఆఫ్ విన్ పర్సంటేజ్ ఉంటుంది అనమాట. సో మరి అలాంటిది మా చెన్నై వాళ్ళతో మీరు పోటీ పడగలరా అని నేను అడుగుతున్నాను ముంబై ఇండియన్స్ వాళ్ళని. మరి ఉంది భయ్యా, ఉంది. ముంబైకి ఇంకా పెద్ద సీనే ఉంది. చెన్నై కంటే తోపు అయితే బ్యాట్స్మెన్ ఉన్నారు, బౌలర్స్ ఉన్నారు, చాలామంది అయితే ముంబై కూడా ఉన్నారు. బట్ మీరుకి అంత జ్ఞానం లేదు భయ్యా. ముంబై కూడా చాలా అంటే చాలా తోపు అయితే ఉంది. ఎందుకంటే ముంబైలో ఈసారి ఐసీసీ కెప్టెన్స్ 4 మెంబర్స్ ఉన్నారు. ఆ విషయం నీకు తెలుసా? ఐసీసీ కెప్టెన్స్ 4 మెంబర్స్ ఉన్నారు. చెన్నై గారి ఒక ధోని ఉన్నాడు. అందులో ఐసీసీ కెప్టెన్ ఇంకేమన్నా ఋతురాజ్ గైక్వాడ్. ఫర్ ఎంఎస్ ధోని కంటే 4 మంది ఐసీసీ కెప్టెన్స్ మాకైతే ఉన్నారు. సో ఐసీసీ కెప్టెన్స్ మాకైతే ఉన్నారు బ్రో. సో ముంబై టీం ఎలా ఉందో నీకు తెలుసా? ఒకసారి ముంబై టీం సంగతి నీకు తెలుసా? పాత టీం వచ్చింది తెలుసా మీకు? అసలుకి ముంబై టీంని ఇప్పుడు బీట్ చేసే టీం అయితే లేదు నాకు తెలుసు. ఐ థింక్ నిజం. చూద్దాం. కావాలంటే రోహిత్ శర్మ హిట్ మ్యాన్ సంగతి మీకు తెలుసు. అతను ఒక సెంచరీతో స్టార్ట్ చేస్తాడనేసి నేను అనుకుంటున్నాను. మరి చూడాలి. అండ్ తర్వాత రికల్టన్ సంగతి తెలుసు. ఫారెన్ ప్లేయరు, బంతిని బౌండరీకే మలుస్తాడు. అండ్ 3 to 4 బాల్స్ ఒక 6 కానీ ఒక 4 కానీ ఉంటుంది. మరి ఓపెనర్ దిగాడా అంటే ఒక రేవుడు పెడతాడు ఇంకా చెన్నై బౌలర్స్కి. ఏ ఒక్కరు కూడా పనికి రారని చెప్పాలి. అండ్ విల్ జాక్స్ సంగతి తెలిసిందే కదా. విల్ జాక్స్ ఏ రకమైన బ్యాట్స్మెన్ తెలుసు కదా. లాస్ట్ టైం చూపించాడు కదా ఐపీఎల్లో విల్ జాక్స్ పవర్ ఏంటో. మరి ఈసారి ఇంకా అంత మించి ఉంటుంది, అసలు తగ్గేదేలే అనే టైప్లో ఉంటుంది. అండ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ సంగతి తెలుసో లేదో మీకు? మన బాలయ్య బాబు లెక్క ఉంటుంది ఆయన లెక్క ఆట. వచ్చాడంటే ఎట్టు కొడతాడో తెలియదు. ఎటు వేసిన బాల్ కొట్టిన షాట్లో ఉంటుంది. సూర్యకుమార్ గేమ్ ఎలా ఉంటుంది అంటే నువ్వు వైడ్ వేసినా 6 కొట్టే క్యాపబిలిటీ సూర్యకుమార్ దగ్గర ఉంది, సూర్యకుమార్ యాదవ్. అండ్ దట్టు ఆయన ఇప్పుడు కెప్టెన్ ఈ ఫస్ట్ గేమ్కి. అండ్ తిలక్ వర్మ సంగతి మన తెలుగోడు గేమ్ ఎలా ఆడుతాడో తెలుసు కదా. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, మంచి నాక్ అయితే ఆడే క్యాపబిలిటీ తిలక్ వర్మ దగ్గర ఉంది. అండ్ హార్దిక్ పాండే వచ్చాడంటే మిడిల్ ఆర్డర్లో ఆయన పైన ఆయన చేసుకుంటూ పోతాడు. ఇంకా బౌలింగ్ విషయంలో కూడా ఆయన మంచిగా మెరుగుపడ్డాడు ఈ టైంలో మధ్యలో. అంటే నమ్మందీరు, మిచెల్ సాంతర్ చెన్నై నుంచి వచ్చాడు. మీ లూప్స్ అన్నీ మాకు తెలిస్తే భయ్యా, చెన్నై నుంచి వచ్చాడు మిచెల్ సాంతర్. మీ లూప్స్ అన్నీ మాకు తెలుసు. సో మిచెల్ సాంతర్ పక్కగా ఈ ప్లేయింగ్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ దీపక్ చాహర్ ఆల్సో ఇతను కూడా చెన్నై నుంచే వచ్చాడు. మరి చూడాల్సిందే కదా. పక్కా అయితే చెన్నై లూప్స్ అన్నీ మాకు తెలుసు. సో దీపక్ చాహర్ నెంబర్ 1 బౌలర్ చెన్నై వైపు. బట్ మీరైతే అతను రిటెన్షన్ చేయలేకపోయాడు, ఆక్షన్లో కొనుక్కోలేకపోయారు. ముంబై మాకు తెలుసు కదా ఎవరిని ఏ టైంలో ఎలా కొనాలో కొనేసాం, ఇంకా ఆడిస్తాం ఆట. అండ్ జస్ప్రీత్ బుమ్రా సంగతి తెలిసిందే. ఇంకా బుమ్రా బాల్ వేసాడంటే వికెట్ అంటే బాల్, అలా ఉంటుంది. అండ్ ట్రెంట్ బోల్ట్ మీకు పవర్ ప్లేలో దాడ ఆడిస్తాం పవర్ ప్లేలో. అండ్ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్స్ నాకు తెలిసి కరణ్ శర్మ, ఇతను కూడా చెన్నై వైపు ఆడాడు. అండ్ మేబీ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరినైనా వేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి మా దగ్గర. సో మరి చూడాలి. ఈరోజు మ్యాచ్ అయితే ముంబైలో భయ్యా నువ్వు విన్ననుకున్నా అది చెన్నైలో జరిగినా కూడా మీకు 87% రికార్డు ఉన్నా సరే ఎనీథింగ్ ఏదైనా ఈరోజు ముంబై గెలిచే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. బేసికల్లీ చెన్నై సూపర్ కింగ్స్ అనేది ఒక పెద్ద టీము, ఒక హై ఫ్రాంచైజ్. సో అందులో ఎటువంటి డౌట్ పడే అవసరం లేదు. సో ముంబై ఇండియన్స్ కూడా ఓకే. ఐ థింక్ నేను అసలు దాన్ని తక్కువ అంచనా వేయట్లేదు. కానీ చెన్నై సూపర్ కింగ్స్కి ఒక రీజన్ ఉంది, అదే తాలా ఫర్ ఏ రీజన్. సో తాలా ఫర్ ఏ రీజన్ అంటే ఏంటి? ఎంఎస్ ధోని ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు కూడా చెన్నై ఫ్యాన్ అవుతారు. మరి ఎంఎస్ ధోని లేకపోతే ఏమవుతుందో నాకైతే తెలియదు. బట్ ఎంఎస్ ధోని ఉన్నంత వరకు చెన్నై అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ ఉంటుంది, సిఎస్కే అంటే ఒక గౌరవం ఉంటుంది. సో అలాంటిది చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఇయర్ చాలా అంటే చాలా పెద్ద టీమ్గా మారబోతుంది, అనడానికి ఎటువంటి డౌట్ లేదనమాట. సో మెయిన్గా నేను ఎందుకో అలా అంటున్నాను అంటే చెన్నై దాంట్లో చాలా పెద్ద స్క్వాడే ఉందబ్బా.
అస్సలు చెప్పాలంటే స్క్వాడ్ అవసరం లేదు, ప్రతిదీ ఎంఎస్ ధోని చూసుకుంటాడు. గైక్వాడ్ ఓపెనింగ్కి అండ్ కెప్టెన్సీ కూడా అద్భుతమైన కెప్టెన్సీ. గైక్వాడ్ ఓపెనర్ పార్ట్నర్షిప్ అనేది చాలా గట్టిగా ఉంచుతాడు. టెక్నికల్ బ్యాట్స్మెన్ ఆల్సో. అండ్ రుతురాజ్ గైక్వాడ్ని ప్రజెంట్ బీట్ చేసే క్యాపబిలిటీ ఓపెనర్లో ఎవరు లేరు, ఎందుకంటే చూసి ఆచి తూచి ఆడుతాడనమాట. అంత ఈజీగా ఏదో హిట్టరు లేకపోతే కొట్టేద్దాం పీకేద్దాం అని కాకుండా టెక్నికల్ పర్సన్, ఆయన మంచి షాట్లు అయితే ఆడతాడు. అండ్ డెవెన్ కాన్వే సంగతి కూడా తెలుసు, న్యూజిలాండ్ బ్యాట్స్మెన్, విపరీతమైన రన్స్ కొట్టే క్యాపబిలిటీ, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అర్థమవుతుందా? మరి తర్వాత రచిన్ రవీంద్రని మన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో చూస్తాం, వరుసగా 3 సెంచరీలు అండ్ అంతకుముందు సెంచరీలు ఉన్నాయి. వన్డేలో అయితే విరుచుకుపడతాడు. మరి టీ20లో ఎంత పెద్ద గొప్పగా లేదు, బట్ మేము ఒప్పుకుంటాం, మేమైతే చెన్నైలో ఒప్పుకుంటాం భయ్యా, ఎలాంటి వాళ్ళని తోపనను ఉన్న వాళ్ళనే చెప్పుకుంటాం. సో అందుకు రచిన్ రవీంద్ర ఈసారి లాస్ట్ టైం కూడా పెద్ద నాక్ ఆడలేదు, ఈసారి మరి ఎలా ఉంటుందో చూడాలి. అండ్ తర్వాత దీపక్ హుడా మేబీ ప్లేయింగ్ లెవెల్లో ఉండే అవకాశం ఉంది, దీపక్ హుడా కానీ లేకపోతే రాహుల్ త్రిపాఠి మ్యాక్స్. దీపక్ హుడా షాట్లు తెలుసు కదా, మిడిల్ ఆర్డర్లో వచ్చి మంచి గేమ్ ఆడతాడు, మంచి నాక్ అయితే ఆడే అవకాశం అయితే ఉంది. అండ్ శివం దూబే సంగతి తెలుసు కదా, ఆగాడంటే 6లు వీరుడు అని చెప్పొచ్చు ఒక రకంగా యువరాజ్ తర్వాత. ఎందుకంటే ఆ షాట్లు ప్రతి బాల్ కూడా 6 కొట్టే క్యాపబిలిటీ మన శివం దూబే దగ్గర ఉంది. సో శివం దూబేని రిటెన్షన్ చేసుకుంది ఇంకా. అండ్ తర్వాత మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడు ఏ ఆర్డర్లో వస్తున్నా తెలిసి బ్యాక్ ఆర్డర్లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఆ నీ పెయిన్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఎంఎస్ ధోనికి. సో మేబీ వచ్చిన 3-4 షాట్లైనా మనకి 6లు చూపించే అవకాశం ఉంది. అండ్ రవీంద్ర జడేజా జడ్డు ఫర్ ఎ రీజన్, ఎందుకంటే మనకి లాస్ట్ టైం కప్పు తెప్పించింది జడ్డుయే. ఆ లాస్ట్ 4 కొట్టకపోతే ఇంకా కప్పు రాదేమనుకున్నాం. అసలు మంచి క్రూషియల్ టైంలో తీసుకొచ్చాడు కప్పు. అండ్ నూర్ అహ్మద్ ఎలాంటి స్పిన్ తిరుగుద్దో తెలుసు కదా, అండ్ ఫారెన్ ప్లేయర్, తోపు బౌలర్ అని చెప్పాలి, కీ ప్లేయర్ అవుతాడని నేను అనుకుంటున్నాను నూర్ అహ్మద్. అండ్ రవిచంద్ర అశ్విన్ బ్యాక్ టు హోమ్ అని చెప్పాలి, చెన్నైలో ఉండి అక్కడెక్కడ తిరిగి మళ్ళీ చెన్నైకే వచ్చేసాడు అశ్విన్ ధోని ఈ మధ్యలో ఉన్న ఆ బాండింగ్ ఏదైతే ఉందో అది విపరీతమైన వికెట్స్ అయితే పడగొట్టే అవకాశం ఉంది. క్రూషియల్ టైంలో అశ్విన్ దింపుతాడు. అండ్ ఖలీల్ అహ్మద్ నెంబర్ 1 బౌలర్ అనమాట, ఎస్ఆర్హెచ్కి ఆడాడు, ఢిల్లీకి ఆడాడు, చాలా అంటే చాలా మంచి బౌలరు. సమ్ టైమ్స్లో రన్స్ ఇచ్చినా వికెట్ క్యాపబిలిటీ అయితే ఉంది, కట్టర్ అయితే పడుతుంది ఈ బౌలింగ్లో. అండ్ మతీష్ పతిరానా సంగతి తెలుసు మనకి, జూనియర్ మలింగ్ అనేది చెప్పొచ్చు. చాలామంది ఇప్పటికీ ఆయన బౌలింగ్ ఆడలేట్లేదు, బట్ కొన్ని టైంలో రన్స్ ఎక్కువగా వెళ్తుంటాయి, అంటే ఆ స్పీడ్కి ఆ ఫాస్ట్కి. సో అది చిన్న మైనస్, బట్ పతిరానా అయితే నెంబర్ 1 బౌలర్ అని చెప్పాలి. మరి ఇంపాక్ట్ ప్లేయర్స్ అయితే రాహుల్ త్రిపాఠి కానీ లేకపోతే విజయ్ శంకర్ 3D విజయ్ శంకర్ కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి, ఇంకా బౌలర్స్ కూడా ఉన్నారు. మేబీ మ్యాక్సిమం ఆఫ్ ద టైం ఈ టీంతో మేము ఫైనల్స్కి అయితే వెళ్ళిపోతాం భయ్యా, పక్కగా ఫైనల్స్కి అయితే వెళ్ళే అవకాశాలు అయితే మాకు మిండుగా కనబడుతున్నాయి చెన్నై సూపర్ కింగ్స్. ఇంకా ముంబై ఇండియన్స్ అంటారా, ముంబై ఇండియన్స్ కూడా టీం ఉంది, అంటే మళ్ళీ బొమ్రాని బోల్ట్ నెక్స్ట్ వీళ్ళందరూ ఉన్నారని పెద్దదైపోతున్నారు. బట్ చెన్నై కానీ ఒక్కసారి రంగంలో దిగిందా ఇంకా కప్పు మాదే. ఈసాల కప్పు నమ్మడే కాదు, ఈసాల మాదే కప్పు. ఓకేనా? మీరు ఏమనుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.